ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అంటే కేవలం అది పండుగ కాదు, అది ఒక పవిత్రమైన రాత్రి. ఆ రాత్రి జాగారం చేస్తే, శివనామం జపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెప్తాయి. ఒక అటవీ ప్రాంతంలో వేటగాడు జీవించేవాడు. అతని జీవితం సులభం కాదు. కుటుంబాన్ని పోషించడానికి ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడాల్సి వచ్చేది. అతనికి శాస్త్రాలు తెలియవు, పూజా విధానాలు తెలియవు. భక్తి అనే భావన కూడా అతని హృదయంలో ఇంకా మేల్కోలేదు. జీవన పోరాటమే అతని దినచర్య. ఒకసారి పాల్గొన మాస కృష్ణపక్ష చతుర్దశి రోజు సాయంత్రం సమయానికి వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. ఆ రోజు అతనికి అసలు వేట దొరకలేదు. సూర్యుడు అస్తమించాడు. అడవి చీకటిలో మునిగిపోయింది. అడవిలో క్రూరమృగాల అరుపులు వినిపించసాగాయి. భయంతో వేటగాడు సమీపంలో ఉన్న ఒక పెద్ద బిల్వ చెట్టు పైకెక్కాడు. అతనికి తెలియదు, ఆ చెట్టు కింద ఒక పవిత్రమైన శివలింగం ఉంది. రాత్రి పొడవుగా అనిపించింది. నిద్రపోతే కిందికి పడిపోతానని భయం కాబట్టి జాగరణ చేయడానికి చెట్టు కొమ్మలను కదిపాడు. చేతిలో ఉన్న నీటి పాత్రను పట్టుకుని ఉండేవాడు. నిద్ర రాకుండా ఉండేందుకు చెట్టు నుండి బిల్వ దళాలను తెంచి క్రిందికి వదిలేవాడు. అలా పడిన ప్రతి బిల్వదళం ఖచ్చితంగా ఆ శివలింగంపై పడేది. అతని పాత్రలోని నీరు చుక్కలుగా జారి శివలింగంపై అభిషేకంలా చేరేది. వేట దొరకక ఆ రోజు అతను ఉపవాసంగానే ఉన్నాడు. తెలియకుండానే ఉపవాసం, జాగారం, బిల్వార్చన, అభిషేకం. మహాశివరాత్రి పూజలోని 4 ముఖ్య అంశాలు పూర్తయ్యాయి. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. చంద్రుడు మబ్బుల్లో దాగాడు. అడవిలో గాలి గుసగుసలాడింది. కానీ వేటగాడు మాత్రం రాత్రంతా జాగారం చేశాడు. ప్రతిసారి బిల్వదళం పడినప్పుడు అది శివార్చనగా మారుతుందని అతనికి తెలియదు. ప్రభాతానికి సమీపంలో ఒక అందమైన జింక నీటి కోసం అక్కడికి వచ్చింది. వేటగాడు తన బాణాన్ని సిద్ధం చేసుకున్నాడు. జింక అతన్ని చూసి భయపడింది. కానీ ఆ జింక మృదువైన స్వరంలో ఇలా వేడుకుంది: నా పిల్లలు, నా కుటుంబాన్ని చూసి తిరిగి వస్తాను. దయచేసి కొంత సమయం ఇవ్వు. ఆ మాటలు వేటగాడి హృదయాన్ని కదిలించాయి. అతను అనుమతించాడు. కొంతసేపటికి ఆ జింక తన కుటుంబంతో తిరిగి వచ్చింది. వారి నిజాయితీ, మాట నిలబెట్టుకోవడం చూసి వేటగాడి హృదయం పూర్తిగా మారిపోయింది. అతను బాణాన్ని క్రింద పెట్టి వారిని వదిలిపెట్టాడు. అదే క్షణం అతని లోపల దయ అనే గుణం మేల్కొంది. క్రూరత్వం కరిగిపోయింది. అప్పుడు ఆకాశంలో దివ్యకాంతి ప్రత్యక్షమైంది. పరమేశ్వరుడు అతని ముందు దర్శనమిచ్చాడని పురాణం చెబుతుంది. నీవు తెలియకుండానే చేసిన పవిత్ర రాత్రి ఉపవాసం చేశావు, జాగారం చేశావు, బిల్వదళాలతో నా ఆరాధన చేశావు. నీ హృదయంలో కరుణ మేల్కొంది. అందుకే నీ పాపాలు నశించాయి అని శివుడు అనుగ్రహించాడు. అతని మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ వేటగాడు ఆ రాత్రి నుంచి భక్తుడిగా మారిపోయాడు. మహాశివరాత్రి అంటే కేవలం ఒక పండుగ కాదు, అది అజ్ఞానాన్ని తొలగించే రాత్రి. మన లోపల ఉన్న క్రూరత్వం, అహంకారం, కోపం వంటి గుణాలను తొలగించి దయా, ప్రేమ, శాంతిని మేల్కొల్పే పవిత్ర సమయం. వేటగాడి కథ మనకు చెబుతుంది, భక్తికి ఆడంబరాలు అవసరం లేదు. మనసు పవిత్రంగా ఉంటే చాలు. ఒక చిన్న బిల్వదళం కూడా శివునికి ఎంతో ప్రీతికరం. బిల్వదళంలో 3 ఆకులు ఉంటాయి. అవి సృష్టి, స్థితి, లయలను సూచిస్తాయి. అలాగే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను సూచిస్తాయని శాస్త్రాలు చెబుతాయి. మహాశివరాత్రి రోజున బిల్వపత్రంతో పూజ చేస్తే అనేక జన్మల పాపాలు క్షమించబడతాయని విశ్వాసం. బిల్వపత్రం సమర్పించే ముందు అది పాడైపోకుండా, చీలిపోకుండా ఉండాలి. శుభ్రంగా కడిగి ఓం నమ శివాయ మంత్రంతో సమర్పిస్తే శివానుగ్రహం లభిస్తుంది. ఈరోజు మనం ఎలా ఆచరించాలి? ఉదయం స్నానం చేసి ఉపవాసం ప్రారంభించాలి. శివలింగానికి గంగాజలం లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనెతో పంచామృతం చేయవచ్చు. బిల్వదళాలు, పుష్పాలు సమర్పించాలి. రాత్రంతా జాగరణ చేసి శివనామ స్మరణ చేయాలి. 4 కాలాలలో పూజ చేయడం ప్రత్యేకంగా భావిస్తారు. ప్రతి యామంలో ఒకసారి అభిషేకం చేయడం శ్రేష్టం. దీపం వెలిగించి ధ్యానం చేస్తే మనసు ప్రశాంతతమవుతుంది. ఈ కథ మనకు నేర్పేది, జీవితం ఎంత కఠినమైనా ఒక్క క్షణం మనసు మారితే దివ్యానుగ్రహం లభిస్తుంది. వేటగాడు పూజ చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. కానీ నిజాయితీ, కరుణ, జాగారం ఇవే అతనికి మోక్షాన్ని ఇచ్చాయి. ఈ మహాశివరాత్రి సందర్భంగా మనము మన లోపల ఉన్న
చెడు గుణాలను విడిచిపెట్టి శివనామాన్ని జపిద్దాం. భక్తితో చేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా శివుణ్ణి చేరుస్తుంది.